welcome to the Maths Foundation classes. So today topic is difference of sets. మరి difference of sets ఇంతకు ముందు యూనియన్ ఆఫ్ సెట్స్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు difference of sets నేర్చుకుందాం. A set of all elements which belong to A but do not belong to B is called the different sets of set A and set B. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ మైనస్ బి, అంటే మనకు డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ ఏ అండ్ బిని ఏ మైనస్ బి తోటి చూపెడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 ఉంది. సో ఇప్పుడు ఏ మైనస్ బి ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఏ మైనస్ బి అన్నప్పుడు కామన్ ఎలిమెంట్స్, అంటే ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఏంటో కట్ చేసుకోవాలి. బి 4 4. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఓన్లీ ఏలో మాత్రమే రాయాలి. సో ఏ నుంచి బిని రిమూవ్ చేయాలి. బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏలో ఉండకుండా, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉండకుండా చూడాలి. సో మళ్ళీ బిలోని రాయొద్దు. మరి అదేవిధంగా బి మైనస్ ఏ రాయాలంటే, ఇప్పుడు బి మైనస్ ఏ అంటే బి నుంచి ఏని కట్ చేయాలి కదా. ఇప్పుడు బిలో ఏం మిగిలింది 5. సో దిస్ ఈజ్ ద ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకేనా. సో దీని వెన్ డయాగ్రామ్ గమనించినట్లయితే మనకు వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి ఇక్కడ చూడండి నాన్న. ఏ మైనస్ బి అన్నప్పుడు ఈ పార్ట్ మాత్రమే షేడ్ చేయడం జరిగింది. అంటే మొత్తం టోటల్గా బీని రిమూవ్ చేసినాం, బీని పక్కకు పెట్టేసినాం కాబట్టి షేడింగ్ అనేది ఇక్కడ ఇది ఏ మైనస్ బి అనేది చూపెడుతుంది. సో ఏ మైనస్ బిలో ఏమున్నాయి ఎలిమెంట్స్, ఏ మైనస్ బిలో ఏమున్నాయి 1 2. తర్వాత అదేవిధంగా బి మైనస్ ఏ చూద్దాం. బి మైనస్ ఏలో ఏమున్నాయి ఎలిమెంట్స్. బి మైనస్ ఏ అంటే ఏను పక్కకు పెట్టేస్తే మనకు బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ 5 ఉంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ కాన్సెప్ట్.